నేను 3 రోజుల క్రితం ఒక వీడియో చేశానండి యూట్యూబ్ ద్వారా. తత్వము రాగము నాదనామ క్రియ ఆటతాళము తారకామృతు సార్ నుంచి ఒక శ్లోకం. అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ. అండపిండ బ్రహ్మాండమంతట నిండినది నిజ గురుని మహిమ అనగా మన దేహంలో ఉన్నది అండపిండ బ్రహ్మాండం అనేది ఉంటాయండి. వాటికి తగు ఈ శరీరానికి నిండు ఇముడుకొని ఉన్న ఒక బ్రహ్మాండానికి అంతటా నిండి ఉన్నది అని చెప్తున్నాడు. పండితాజ్ఞానులకు భావము ఖండితంబుగా తెలియ నీలో నుండే భూతములు 5 గణమన్నా. మన లోపల ఉన్న పంచభూతములు ఏమున్నాయో అవిటిని బాగా తెలుసుకోమంటున్నాడు. వాకిళ్ళు మూసి మండలంబులు దాటవలనన్నా. వాకిళ్ళు మూసి అంటే మన కనులు మూసి గురుమంత్రాన్ని ఏదైతే చెప్తాడో ఆ మంత్రాన్ని అనుసరిస్తూ ఆ గురుమూర్తి మనకి ఎట్లాగైతే మూసి చేయమని చెప్తున్నాడో అదే చెప్తున్నారు ఇక్కడ. వాకిళ్ళను మూసి మండలంబులు దాటవలనన్నా అంటే మనకు ఒక మంత్రం చెప్పేటప్పుడు సూటి మాత్రమే చేస్తారు, దాన్ని డైరెక్ట్గా చెప్పారండి. మన ఒక అనుభవంతో మనం చేయాలి. అట్లాగే మంత్రం బరాబర్ చెప్తారు, కాకపోతే ఆ తత్వం ఏదైతే మన గురువు చూపించాలనుకున్నాడో ఆ మాటని విడమర్చి చెప్తారు. అంటే సూటిగా చెప్పకుండా 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న ఆ గురుపుత్రులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వాకిళ్ళు మూసి మండలంబులు దాటవలనన్నా ప్రణవంబు విడవక కొండలెక్కి తేరి చూడన్నా. ప్రణవంబు విడవక కొండలెక్కి చేరు చూడన్నా. వజ్రాలు దాపిన మంటపంబుల మైమగనుమన్నా. అంటే మనకు ఆ గురువు ఏదైతే మనకు ఆ మంత్రం చెప్పి సూటి చూడమని చెప్తాడో ఆ యొక్క మంత్రాన్ని మనము సరిగ్గా చూపు నిలిపి చూస్తే అక్కడ కుండలెక్కి చూడనే విధానాన్ని ఎట్లుంటారంటే ఈ ఆధార చక్రం, మూలాధార చక్రం, అనాథ చక్రం ఇట్లాంటి చక్రాలన్నీ మన లోపల 7 ఉంటాయి. ఆ యొక్క స్వాధిష్టాన చక్రం అనేది మనం ఏదైతే మంత్రాన్ని ఉపాసన చేసుకొని దాన్ని కరెక్ట్ చూస్తామో ఆ చక్రాల గురించి కూడా మనం కరెక్ట్గా చెప్తాను మీకు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంటాయి ఆ చక్రాలు అనేటివి. దాన్ని నేను కొంచెం కంఠస్థానం చేయలేదు. మనం సాధన చేసేటప్పటికి ఆటోమేటిక్గా తెలుస్తాయి. కొంచెం మనం ఇప్పుడిప్పుడే ఆ గురుమంత్రాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి నా వంతుగా నేను మీ అందరికీ ఈ గురు ఉపన్యాసం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని మీకోసం చేస్తున్నాను. సో ప్రణవాలు దాపిన మంటపంబుల మైమగనుమన్న తరచంగ పిమ్మట పండు వెన్నెల ప్రబలమగులన్న. దండిగను పెనుచీక టావలయుండే బయలు భ్రవంబు నెరగి కొండవలె ముందుండు బహుమతి బండి భస్వం అయ్యేటట్టులా. తారకము సూటెరగవలనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తరచుగనుమన్న అన్నారు గురు మహర్షులు. సో మనం ఈ యొక్క గురుమంత్రాన్ని ఏదైతే చేసుకుంటామో భూలోకం మీద అన్నప్పటికీ కొందరు మహానుభావులు చెప్తుంటారు నరకము, పైన పోతే శూలాలతో నడుస్తారు. ఇవన్నీ ఎక్కడ ఏముండవని, ఇదంతా బట్టబయలే. మన శరీరాన్ని మనం చూసుకోగలిగినప్పుడు మనము ఎవరో తెలుసుకున్నప్పుడు ఉత్తదే ఈ బట్టబయలని నిర్ధారణ చేశారు ఇక్కడ. ప్రణవంబు నెరిగి కొండవలే ముందుండు బహుమతి మండి భస్వం అయ్యేటట్టులా. మనం ఏదైతే గురుమంత్రాన్ని చేస్తున్నామో ఆ గురుమంత్రానికి బట్టబయలనే రూపాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఇక్కడ ఏమి లేదు, శాశ్వతం ఇక్కడ ఏమి లేదండి. ఆ శాశ్వతం లేని శాశ్వతాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఇదంతా భ్రమ అని మనకు తెలిసిపోతుంది. అప్పుడు దేవుడు నువ్వా, భగవంతుడు ఇంకో చోట ఉన్నాడా అనే అన్వేషణ నీకు అనిపిస్తుంది. కాబట్టి ఆ దైవానికి నీకున్న సత్సంబంధము నీకు దైవానికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ యొక్క సూటిని నువ్వు చూడగలవు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ.